ఇంకోటి లోకేష్ రెడ్డి, మామూలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కువగా పార్సల్స్ వస్తుంటాయి. రైళ్లలో పార్సల్ వస్తుంటాయి, ప్రైవేట్ బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ పార్సల్స్ వస్తుంటాయి. ఇతను పార్సల్స్ పంపిస్తుంటారు అనేసి వినికిడి. అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఇంకోటి అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు అనే వార్తలు కూడా ప్రజలు డిస్కస్ చేసుకుంటుంటారు. ఇది వాస్తవమేనా? ఇది ఇతను రాజకీయ పరపతిని అడ్డు పెట్టుకొని దానికంటూ ఒక ముఠాగా కొంతమంది ప్రజా సంబంధాలు లేని వ్యక్తులు ఎవరైతే ఒక కొంత మాఫియా బ్యాక్ ఎండ్ ఒక టీము, చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక టీం ఉంది సార్ వైసీపీలోనే, వాళ్ళకు అండదండలుగా ప్రభుత్వ పెద్దల ద్వారా ప్రోత్సాహం అందిస్తూ జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే విధంగా, ఆర్థికంగా బలపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మించి అతనికి నేను ఈ బెనిఫిట్ మనం ఇది చేస్తే ఇది మనకు చేస్తాడన్నా అని చెప్పి అతను ఒక మాఫియాని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో రాజకీయ పరపతిని అడ్డం పెట్టుకొని ఒక మాఫియాని తయారు చేసుకున్నాడు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద కూడా ఎంక్వైరీ చేసి ఎక్కడ బాక్రాపేట కావచ్చు, అదే కదా సార్ మాకు చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రచందనం అనేది ఎక్కువ ప్రసిద్ధి సార్. మాకు చాలా ఖరీదైనది, చాలా అడవి ప్రాంతం ఎక్కువ ఉంది సార్. చిన్నగొట్టికలు కావచ్చు, ఎర్రవారిపాలెం కావచ్చు, మాకు ఆ రెండు మండలాల్లో టాప్ గ్రేడ్ క్వాలిటీ ఉండే ఎర్రచందనము యొక్క వృక్షాలు బాగా మాకు విస్తారంగా ఉంది సార్. దాన్ని వీళ్ళు ఖచ్చితంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని చెప్పి ప్రజలందరికీ తెలుసు, నియోజకవర్గంలో అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా బయటకు వచ్చి ఆయన్ని ఎదిరించి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు. కేవలం ఎందుకంటే ఈ ప్రైవేట్ సైన్యం దాడులు చేయడం, ఇండ్ల మీదకి పోవడం, పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని కేసులు కట్టించడం, లేకపోతే వేరే రౌడీలను పంపించి వాళ్ళకి ఏదో వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ భార్య బిడ్డలను బెదిరించడము, లేదా వాళ్ళ బంధువులను బెదిరించడము. ఎందుకు సార్